ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా ఇఫ్తార్ విందు. హిందూ ముస్లిం బాయి బాయి, మతాలు వేరైనా మేమంతా ఒక్కటే అనే విధంగా రేణిగుంట రైల్వే స్టేషన్ సుమో ట్యాక్సీ స్టాండ్ ఓనర్స్, డ్రైవర్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. రేణిగుంట షాదీ మహల్ నందు రేణిగుంట రైల్వే స్టేషన్ సుమో ట్యాక్సీ స్టాండ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం అన్యోన్యతకు చిహ్నంగా రంజాన్ మాసం పురస్కరించుకొని హిందూ సోదరులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం జరిగింది. ఇఫ్తార్ విందు సందర్భంగా యూనియన్ అధ్యక్షులు షంషేర్, మాజీ అధ్యక్షులు మహేష్, మాజీ అధ్యక్షులు ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసం పురస్కరించుకొని రేణిగుంటలో ఉన్నటువంటి 5 మసీదులకు సంబంధించిన ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి వారికి ఆహ్వానించి ఇఫ్తార్ విందు ఉంచడం మాకు చాలా సంతోషంగా ఉందని, అదేవిధంగా ఇఫ్తార్ విందు అనేది ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్, రమేష్, పార్థసాజీ, గజేంద్రలకు ముస్లిం సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట ముస్లిం మైనార్టీ అబ్దుల్ ఖదీర్, ఆర్ఎం రఫీవుల్లా, మెస్బాబు, మాజీ అధ్యక్షుడు ప్రకాష్, గౌరవ అధ్యక్షుడు టి వెంకటరమణ, సలహాదారు షేక్ మొహమ్మద్ రసూల్, ఉపాధ్యక్షులు పటేల, పార్థసారథి, క్యాషియర్ పి శ్రీనివాసులు, షేక్ మహమ్మద్ షరీఫ్, ఇనాయతుల్లా, విలియమ్స్, షమీర్, సురేష్, ఫైజుల్లా తదితరులు పాల్గొన్నారు. भाई भाई रसूल भाई इसके लिए आया मैं तो बस कमा
ఈరోజు రంజాన్ మాసం మొదలు 14వ పొద్దు. ఈరోజు మా సోదరుడు శంషేర్ డ్రైవర్ యూనియన్ ప్రెసిడెంట్ మొత్తం హిందూ ముస్లింలు కలిసి 5 మసీదుల ఒక్క పొద్దు పెట్టిన వాళ్ళకి మసీదు గురువులకి ప్రతి ఒక్కరిని పిలిచి మర్యాదపూర్వకంగా ఒక్క పొద్దు విందు చేయడము చాలా సంతోషకరము. ఇలాంటివి ఎంతో మేలైన కార్యక్రమాలు. ఎందుకంటే మనుషుల్లో ఎలాంటి కల్మషాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా జీవించే విధానాన్ని అందరూ ప్రేమాభిమానాలతో ఉంటారని ఇలాంటివి చేయాలని ప్రతి ఒక్కరు హిందూ కానీ ముస్లింలు కానీ అందరూ కలిసి అన్నదమ్ముల వారిగా మెరుగుతూ ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల మనలో ఎంతో ఐకమత్యము ప్రేమాభిమానాలు కలగాలి. ట్యాక్సీ యూనియన్ లీడర్లకు, నాయకులకు, డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.